అనే చెప్పాలి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలు పూర్తిగా అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపించింది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం కావడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు చాలా జిల్లాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తోంది. అత్యధికంగా వరంగల్ జిల్లా సంగెం మండలంలో 21 సెంటీమీటర్లు 21.8 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. సాధారణంగా మనకి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం నమోదైతేనే భారీ వర్షంగా మనం చూస్తుంటాం. చాలా ప్రాంతాలు నీట మురుగుతుంటాయి. కానీ వరంగల్ జిల్లాలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆల్మోస్ట్ 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తం 12 ప్రాంతాల్లో 10.7 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసినట్లుగా తెలుస్తోంది. ఇక వేర్వేరు ఘటనలో 2 మృతి చెందారు. అలాగే 3.5 గంటల్లో పూర్తిగా కుండపోత వర్షం కురిసింది ఇటు వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో. మొత్తం 40 కాలనీలు జలమయమైనట్లుగా తెలుస్తుంది. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 73 మండలాల్లో వర్షం కురిస్తే సూర్యాపేట జిల్లా నాగారంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడనున్నటువంటి అల్పపీడనం శుక్రవారం నాటికి మరింత బలపడబోతున్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ ప్రభావంతో బుధవారం, అలాగే గురువారం, శుక్రవారం వరుసగా వర్షాలు పడతాయంటూ చెప్తుంది. ముఖ్యంగా బుధవారం చూసినట్లయితే బుధవారం ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల శుక్రవారం నాటికి మరింత బలపడి దీని ప్రభావం బుధవారం యాదాద్రి భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు ఎక్కువగా ఉండబోతుంది అంటున్నారు. అలాగే గురువారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఒక్కో చోట అతి నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయంటున్నారు. కుంభవృష్టి కురిసే ప్రమాదం ఉందంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతుందంటూ సూచిస్తున్నారు. రాష్ట్రంలో మరికొన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారు. ఇక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ అంచనా వేస్తున్నారు. ఈ జిల్లాల్లో 11.5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల లోపు వర్షపాతం వస్తుందంటూ పేర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా అతి భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో అప్రమత్తత ప్రకటించారు. ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఒక ప్రకటన జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ భారీ వర్షాలకు తోడు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిల్పాని అడిగి తెలుసుకుందాం. శిల్ప, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రానున్నటువంటి 3-4 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ చెప్తోంది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ. ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రైట్, మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతుంది. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కారణంగా నిన్న నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. ఎక్కడికక్కడికి జనజీవనం అస్తవ్యస్తం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో నిన్న సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతోనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది, వరదలు వస్తే దానికి ముందస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేశారు. ఇప్పటికే ఒకవైపు ఏదైతే రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలకు ఇప్పటికే 2 రోజుల పాటు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా అలర్ట్స్ జారీ చేసింది. ఇంకోవైపు జిహెచ్ఎంసీ పరిధిలో హాఫ్ డే స్కూల్స్ అనేవి ప్రకటించారు. ఎందుకంటే ఇటు హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే మనకు ఆఫ్టర్ 3 తర్వాతనే వర్షపాతం అనేది నమోదవుతుంది. దాని తర్వాత హెవీ ట్రాఫిక్ తో నగర ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇప్పటికే విద్యాశాఖ హాఫ్ డే స్కూల్ ప్రకటించారు. అంటే 1 o'clock వరకు కూడా స్కూల్స్ ఉంటాయి. తర్వాత మొత్తం కూడా మూసివేయనున్నారు. ఎందుకంటే హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించడంపై ఈ విధంగా చర్యలు తీసుకున్నా. నిన్న నిర్వహించినటువంటి కాన్ఫరెన్స్ లో ఇటు హైదరాబాద్ సెలవులు ప్రకటించాలంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి సూచనలు జారీ చేయడంతో వెంటనే ఆదేశాలు జారీ చేసి అక్కడ పరిస్థితిని బట్టి కలెక్టర్లు నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే జారీ చేశారు. ఇంకోవైపు అటు జిల్లా యంత్రాంగం కావచ్చు, ఇటు నగర యంత్రాంగం కావచ్చు, ఎవరు కూడా సెలవులు తీసుకోవద్దు. ఈ 3 రోజుల పాటు
అందరు కూడా పనులు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో సిద్ధం అవ్వాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. నిన్న అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 18 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. మంచిర్యాలలో 16 సెంటీమీటర్లు, ములుగులో 16 సెంటీమీటర్లు. ఈ విధంగా మొత్తం ఎంటైర్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అటు రిజర్వాయర్లు పొంగి పొర్లుతున్నాయి. రిజర్వాయర్లు కావచ్చు, వాగులు, అదేవిధంగా ఏదైతే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ ఇవన్నీ కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇంకోవైపు రానున్నటువంటి మూడు రోజులు కూడా అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఒకవైపు 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంటే ఇంకా 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. హైదరాబాద్ కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. హైదరాబాద్ కి ఇప్పటికే హైదరాబాద్ అధికారులు ఎప్పటికప్పటికి అప్రమత్తం చేస్తున్నారు. ప్రధానంగా ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఐటీ క్యాడర్ మొత్తం కూడా ఐటీ ఎంప్లాయీస్ తో నిండిపోతుంది. చిన్న వర్షం వచ్చినా మొత్తం కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అలాంటిది హెవీ రెయిన్ ఉండడంతో అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అవడంతో వాళ్ళకు ఒకవైపు లాగౌట్ టైం కూడా షిఫ్ట్ల వైజ్ గా నిర్వహించినట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఇటు ముందస్తుగానే చర్యలు చేపడుతున్నప్పటికీ వర్షం అనేది ఊహించిన దానికన్నా ఎక్కువ ఉండడంతో దాని ప్రభావం మాత్రం ఇటు సిటీలో కావచ్చు, అటు జిల్లాలో మాత్రం కనిపిస్తుంది. రానున్నటువంటి 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడితే వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అది వాయుగుండంగా మారితే ఇంకా ప్రమాదకర స్థాయిలో వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే ఇప్పుడు తెలంగాణలోనే దీని ప్రభావం, ఉపరితల ఆవర్తనం ప్రభావం కావచ్చు, అదేవిధంగా అల్పపీడన ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడే దాదాపు ప్రతి జిల్లాలో కూడా 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుతుంది. 10 సెంటీమీటర్లు అయితేనే మనం అది హైయెస్ట్ వర్షపాతంగా చూస్తాం. అలానే దాదాపు 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవుతుంది. దీంతో అందరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ఇటు మూసు పరివాహక ప్రాంత ప్రజలు కావచ్చు, ఇటు హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంత ప్రజలు కావచ్చు, అందరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ బృందం కావచ్చు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఎప్పటికప్పటికి నగర సిటిజన్స్ కి అలర్ట్ మెసేజ్ పంపిస్తుంది. హెవీ థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉంది, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లోనే సేఫ్ గా ఉండాలి, బయటికి రావద్దంటూ కూడా ఎప్పుడైతే రెయిన్ అలర్ట్ ఉంటుందో వెంటనే దానికి హాఫ్ అన్ అవర్ బిఫోరే వీళ్ళందరూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ నుండి సిటిజన్స్ అందరూ కూడా మెసేజ్లు పంపుతున్నారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరం ఉన్నాయి బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే అటు జిల్లాలో ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేశారు. ఇటు సిటీలో ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేసి అందరూ కూడా వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, హైదరాబాద్, మాన్సూన్ అందరూ గ్రౌండ్ లెవెల్లోనే ఉండాలి, ఎవరు కూడా సెలవుల్లో ఉండొద్దంటూ కూడా ఆదేశాలు జారీ కావడంతో అందరూ కూడా 24/7 అందుబాటులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఇక్కడ ముషరంబాగ్ బ్రిడ్జ్ సంబంధించి మొత్తం అక్కడ కూడా రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. మొత్తం కూడా అక్కడ నుండి వాటర్ అనేది ఎక్కువగా వెళ్తున్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ ని పూర్తిగా క్లోజ్ చేశారు. మొత్తం అక్కడ ప్రమాదకర స్థాయిలో ప్రవేశిస్తున్నట్టు ఇప్పటికీ అధికారులు చెప్పడంతో పక్కనే ప్రత్యామ్నాయ మార్గాలు ఎవరైతే దిల్సుఖ్ నగర్, మలక్పేటలో ఉన్నటువంటి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచన జారీ చేయడంతో మొత్తం మీద రానున్నటువంటి 3 రోజుల పాటు ఇటు రాష్ట్రానికి ఎంతో కీలకం. ఒకవైపు 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగతా 8 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురియబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండబోతుందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అత్యధికంగా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడాన్ని మనం చూసాం. మరొకసారి అలాంటి భారీ వర్షాలు ఉండబోతున్నాయి, ఈదురుగాలు ఉండబోతున్నాయి, ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు ఉంటాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు మనతో వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు వరంగల్ నుంచి. వెంకటరత్నం, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే ఒక మహిళ కదలలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ వరద నీటిలో చిక్కుకొని మృతి చెందింది అంటూ కూడా తెలుస్తుంది వరంగల్లోని. అలాగే మరికొన్ని చోట్ల భారీగా నష్టం జరిగింది అంటూ తెలుస్తుంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్గా? నందు, నిన్నటి నుండి చూసినట్టయితే మొన్న రాత్రి కురిసినటువంటి వర్షాలకు, అంటే ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు కురిసినటువంటి భారీ వర్షానికి వరంగల్ మొత్తం మునిగినట్టుగా మనం చూస్తున్నాము. ఎక్కడికక్కడ ఉన్నటువంటి వరంగల్లోని శివనగర్, అలాగే శాకరాసుకుంట ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి.
పైన ఉన్నటువంటి అంటే ఫోర్ట్ వరంగల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వాటర్ అన్ని కూడా మళ్ళీ టౌన్లోకి వచ్చేసరికి కూడా వరంగల్ నగరం అంతా మునిగిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులు అప్రమత్తంగా చెప్పారు, కానీ ఇంత వర్షం పడుతుందని చెప్పి కూడా అనుకోలేదు. దాదాపు 15 సెంటీమీటర్ల వర్షానికే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. పైన కట్టలు తెంపడం వల్లనే వరంగల్ నగరంలోని ఆ ప్రాంతాలన్నీ మునిగిపోయాయని చెప్పి ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అధికారులు కూడా మళ్ళీ అప్రమత్తమయ్యారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ జిల్లా కలెక్టర్లు కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. సీఎం కాన్ఫరెన్స్ లో కూడా పాల్గొని అన్ని జిల్లాలకు కలెక్ట్ చేశారు. ఈ రోజు కూడా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ హన్మకొండ, వరంగల్, అలాగే జయశంకర్, భూపాలపల్లి, ఇక్కడ మెదక్ ఈ ప్రాంత అంటే జనగామ ఈ ప్రాంతాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. మహబూబాబాద్ ప్రాంతం అంటే ఈ ప్రాంతాలు కూడా ఇప్పటికే వాటర్ ఎక్కువగా వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న మొన్న కురుస్తున్నటువంటి మామూలు వర్షాలు పడే, కానీ రెడ్ అలర్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో మరింత జలమయమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికీ డిఆర్డీఏ బృందాలను కూడా అప్రమత్తం చేశారు. ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే కొన్ని ఇక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామో అక్కడ కూడా అన్ని వసతులు కూడా పర్యవేక్షిస్తున్నారు. నిన్న జిల్లా